ప్రసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వేదా వినాశినం నిత్యం య ఏనమజమవ్యయం. కథం సపురుషః పార్థ కం ఘాతయతి హంతికం. చూడండి, ఎవడైతే దేహేంద్రియ మనస్సంఘాతమే తాను అని భ్రమపడి ఉంటాడో వాడు సర్వము నుండి విడివడి ఉంటాడు, కర్తాభోక్తగా ఉంటాడు. ఏవో కొన్ని ఫలాలను అపేక్షించి కొన్ని కర్మల్ని చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఒకప్పుడు తాను స్వయంగా చేయకపోయినా ఇతరుల చేత చేయిస్తూ ఉంటాడు. ఇది ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తి యొక్క లక్షణం. కానీ తన స్వరూపము ఈ పరిచ్ఛిన్న వ్యక్తిత్వం కాదని దేహేంద్రియ మనస్సంఘాతంలో ప్రకటమవుతూ ఉన్నా ఈ సంఘాతానికి అతీతంగా వినాశము లేనిది, పుట్టుక లేనిది. ఎందుకంటే దేహేంద్రియ మనస్సంఘాతం పుట్టి నశిస్తుంది. సంఘాతంలో ఉండి కూడా వినాశము పుట్టుక లేనిది. ఏ రకమైన వినాశం పుట్టుక వినాశం లేకపోవచ్చు, మధ్యలో వికారములు ఉండొచ్చుగా, అంటే అవ్యయం. ఏ వికారములు లేనిది అయినటువంటి ఆ ఆత్మ తన స్వరూపము అని ఎవడు తెలుసుకుంటాడో వాడు పరిచ్ఛిన్న వ్యక్తిత్వమునకు ఉండే కర్తృత్వ భోక్తృత్వములకు అతీతుడుగా ఉంటాడు. కనుక ఆ ఆత్మస్వరూపమునతో ఆ అభేదముగా ఉండేవాని యందు, అటువంటి జ్ఞాని యందు, అటువంటి ఆత్మస్వరూప నిష్ఠుని యందు కర్తృత్వం కానీ కారయతృత్వం కానీ ఎక్కడి నుంచి వస్తాయి? కంఘాతయతి అంతికం. ఇది ప్రతిపాదన. అంటే ఉండవు అని అభిప్రాయం. దీని మీద చూడండి, లోకంలో ఒక మీ స్వరూపము, మీరు అనుకుంటున్న వ్యక్తిత్వం ఏదైతే కలదో అది మీ స్వరూపము కాదు అని మీరు ఎవరికైనా చెప్పి మీరు వాళ్ళకి బోధించండి, చూస్తాను. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా మౌలికంగా నేను ఫలానా వ్యక్తిని అని నిర్ధారించుకుని కూర్చుంటాడు. సో భగవాన్ రమణ మహర్షి అనేవారు నేను ఎవరో తెలుసుకోనివారు. ఎందుకంటే నేనెవరో తెలుసుకోవడం ఏంటి? నేను హైదరాబాద్ నుంచి మిమ్మల్ని దర్శించడానికి వచ్చినటువంటి భక్తుణ్ణి, హైదరాబాద్లో నాకు ఇల్లు వాకిలి ఉంది, నేను ఫలానా కులానికి చెందిన వాడిని, నేనెవరినో ఏమిటి తెలుసుకునేది అని వీడంటే, ఇవన్నీ నీ స్వరూపం కాదు, నీ స్వరూపం ఏమిటో తెలుసుకో అంటే నేనెవడో నాకు తెలీదు తెలుసుకో అని చెప్పింది. అంటే అర్థం ఏంటి? నేను ఫలానా వ్యక్తిని అని వీడు అనుకుంటున్నాడు కదా, ఆ వ్యక్తిత్వము తప్పు. మనకి దాన్ని బట్టి తెలుసుకోవాల్సింది. సో ఇప్పుడు యజ్ఞం చేసేవాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా యజ్ఞం చేస్తున్నది ఎవరు? నేను. ఎందుకు చేస్తున్నారు యజ్ఞం? నాకు యజ్ఞము వల్ల లభించే ఫలం కావాలి, యజ్ఞం చేసేటువంటి అర్హత నాకుంది, ఆ ఓపిక ఉంది, ఆ సంపద ఉన్నది, ఆ ఫలం నాకు కావాలి, కాబట్టి నేను చేస్తున్నాను అని అంటాడు. ఈ విధంగా ఆ ఫలాన్ని అపేక్షించి ఈ యజ్ఞం అనే కర్మను చేసే ఆ నేను ఎవరో తెలుసుకో అని అన్నారనుకోండి ఆయన్ని. అప్పుడు నేను ఎవరు అని ఆయన ప్రశ్న వేసుకున్నాడు అనుకోండి, ఈ యజ్ఞం మూలపడుతుంది. ఇంకా యజ్ఞం ఏం చేస్తాడు? నేను ఎవరు అని ప్రశ్న వేసుకుంటే యజ్ఞం లేదేం లేదు. ఆ ప్రశ్న వేసుకోకూడదు, దాని జోలికి రాకూడదు. ఆ పరిచ్ఛిన్న వ్యక్తిత్వాన్నే సమర్థించుకుంటూ కూర్చోవాలి. అప్పుడు కావలసినన్ని కర్మలు చేయొచ్చు, ఆ ప్రాయశ్చిత్తాలు ఉంటాయి. చెడు కర్మలు అయితే ఏవేవో 190 వ్యవహారం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వంతో జీవిస్తూ అదే పరమ సత్యము అని నిర్ధారించుకుని కూర్చున్న వాళ్ళకి ఈ వాక్యములు ఇవి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా ఉంటుంది. అవి మింగలేరు వాటిని. అలాగ వేలాడుతూ ఉంటాయి ఆ వాక్యాలు. ఆ ఉపనిషత్తుల్లోనూ అంతే, గీతలోనూ ఉంటాయి. కాబట్టి ఈ 2 మార్గాలు ఉన్నాయి. ఒకటేమిటంటే ఈ ఉపనిషత్తులు, ఈ గీత మనకొద్దు, మనం పరాశర సంహితను ఎదుర్కొంటా పెట్టుకుని మన కాలక్షేపం మనం చేసుకుందాము. పరాశర సంహితో లేకపోతే కాళీ పురాణము,
లేకపోతే బ్రహ్మాండ వైవర్త పురాణమో ఏదో ఒకటి పెట్టుకుని దాంతో మన కాలక్షేపం మనం చేసుకుందాం. ఈ ఉపనిషత్తులు ఈ గీత ఇవి దేనికోసం ఇవి అని వీటిని పూర్తిగా వదిలిపెట్టేసి వాటితో కాలక్షేపం చేయడం అది దివ్యమైన మార్గం, అది రాజమార్గం, దానికి తిరుగులేదు. కానీ అలా చేయడం, ఎందుకంటే తాము చేసి దానికి ఉపనిషత్తులు గీత సపోర్ట్ చేస్తున్నాయని చెప్పాల్సి ఉంది. మేం చేసి పొరపాటు ఏదైతే ఉందో అది పొరపాటు కాదని ఉపనిషత్తులు గీత మాకు సర్టిఫికెట్ ఇవ్వాలి. అలా ఇవ్వవంటే అవి ఎందుకు ఇవ్వవో మేము చూస్తాం కదా, అసలు ఏమిటో చూపించు నువ్వు, ఆ వాక్యాలను మేము మాకు అనుకూలంగా తిప్పుకుంటాము అని ఇలా మొదలుపెట్టి మొత్తం ఉపనిషత్తుల్ని గీతని భ్రష్టు చేసి పెట్టారు మన వాళ్ళు. గత 1000 సంవత్సరాల్లో మన వాళ్ళు చేసిన పని ఇదే, ఇంక ఏ పని లేదు. వీటిని స్ఫూర్తిగా డిస్టార్ట్ చేసేస్తూ ఉండడం. నీ స్వరూపమో పరమాత్మ అని చెప్తే అది నేను పరమాత్మ ఎలా అవుతానో అది ఏమైనా సందర్భం ఉందా, నా శక్తి అంతా నేనెంత అని దానికి నెగిటివ్ ఎడిసేసుకుని అక్కడ పరమాత్మ అంటే పరమాత్మ అని అర్థం కాదు మరేదో అర్థము అని ఈ రకంగా ఉపనిషత్తులో ప్రతి వాక్యాన్ని విరిచేసి పాడు చేశారు. గీతలో ఉండే ప్రతి వాక్యాన్ని విరిచిపాడు చేశారు. దాంతో మనకి ఫామ్స్ మిగిలై తప్పిస్తే ఫామ్స్ వెనకాల ఉండేటువంటి ఫిలాసఫీని కోల్పోయినాము. కర్మలు రిచువల్స్ మెకానికల్గా మిగిలై తప్పిస్తే వాటి వెనకాల ఉండేటువంటి గంభీరార్థం మనం కోల్పోయాము. చాలా వీక్ అయిపోయాం, అన్ని విధాలుగా వీక్ అయిపోయి కూర్చోవడంతో ఈ విధర్మీయుల యొక్క వీళ్ళ యొక్క ఆక్రమణని ఎదుర్కోవడానికి మనకి శక్తి చాలటం లేదు. ఆ విషయం స్పష్టమైపోతుంది కదా. వీఆర్ ఫైటింగ్ విత్ అవర్ బ్యాక్ ఎగ్నెస్ట్ ది వాల్. మనకి ఇంత ఫిలాసఫీ ఉండి వాళ్ళని అసలు క్రిస్టియన్ చర్చి చేసి చెప్పేటువంటి మాటల్లో ఏమీ సారం ఉండదు. వాళ్ళకి అసలు డాక్టరీనే లేదు, ఉన్నదల్లా డాగ్మానే, నో డాక్టరీన్ అట. డాగ్మాయే ఉంది, దాన్ని పట్టుకునే వాళ్ళు వచ్చేస్తున్నారు ముందుకు. వచ్చేస్తుంటే మన వాళ్ళు ఇంత అద్భుతమైన డాక్టరీన్ ఉండి కూడా వీళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళలో వీళ్ళు డివైడ్ అయిపోయి ఉన్నారు. ఒకటి చెప్పేదానికి ఇంకొకటి చెప్పేదానికి పొంతన ఉండదు. వీడి కథకి వాడి కథకి అసలే పోలుకుండదు. హనుమంతుడికి ఒక తలకాయ ఉంటుందా 5 తలకాయలు ఉంటాయా అనే దెబ్బలాట్లో వీళ్ళు మునిగిపోతూ ఉంటారు. వీళ్ళు ఆ ఇష్యూ సెటిల్ కాలేకపోతే వీళ్ళు ఇంక వెళ్ళి ఇంకొకటితో ఏం దెబ్బలాడతారు. సో ఈ విధంగా ఈ మన శాస్త్రాన్ని బాగా కలుషితం చేసి పెట్టారు. ఈ పరిస్థితిని శంకరాచార్యులు సరిదిద్దారు. పాపం ఆయన చాలా మటుక్కి సరిదిద్దారు. ఆయన ఆ సరిదిద్దే ప్రయత్నమే ఇక్కడ ఒక పూర్వపక్షం. చూడండి, అందాము. తత్ర కేచిత్ పండితం మన్యా వదంతి జన్మాది షడ్భావ విక్రియారహిత అధిక్రియ అకర్త ఏకః అహమాత్మా ఇది న కస్యచిత్ జ్ఞానముత్పద్యతే యస్మిన్ సతి సర్వకర్మ సన్యాస ఉపదిశ్యతే. ఇది పూర్వపక్షం. తత్ర అంటే అది అట్లుండగా, అంటే శ్రీకృష్ణుడు చెప్పిన వాక్యం అలా ఉన్నది అంటే అర్థం ఏంటి? ఆత్మస్వరూపము నెరింగినవాడు కర్తృత్వ భోక్తృత్వములకు అతీతంగా ఉంటాడు. ఆత్మయందు కర్తృత్వం కానీ కార్యతృత్వం కానీ లేదు అనే విషయము అది అట్లుండగా, కేచిత్ వదంతి, కొంతమంది ఇలా అంటున్నారు. ఎవళ్ళు కొంతమంది? పండితులా, పూర్తి మూర్ఖులు ఏవైనా చెప్పారనుకోండి, దాన్ని మనం ఒక ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. మహావిద్వాంసుడు జ్ఞాని చెప్పాడు అనుకోండి, అది ఇష్యూ కానే కాదు, అది సత్యమే. వీడు అంతరాళంలో ఉంటాడు. పండితం మన్యాహ, వీడికి ఏమీ రాదు, తాను పండితుణ్ణి అనుకుంటూ ఉంటాడు. పండితం మన్యా వదంతి. ఏమని చెప్తున్నారంటే వాళ్ళు, ఇటు నువ్వు చెప్పినటువంటి ఆత్మజ్ఞానం ఇది ఈ పృథివిలో ఎవ్వడికి కలిగేది కాదు. కస్యచిత్ జ్ఞానం అహమాత్మా ఇది జ్ఞానం కస్యచిత్ నా ఉత్పద్యతే. నువ్వు చెప్పే ఆత్మజ్ఞానం ఉందే, ఇది ఈ పృథివిలో ఎవరికీ కలగదు. ఏమిటి అంత విడ్డూరంగా నేనేం చెప్పానంటే, నువ్వేమంటున్నావు? జన్మాది షడ్భావ వికార రహిత. విక్రియ అన్న వికారన్న ఒకటే. పుట్టుక తర్వాత ఉండుట అంటే లిమిటెడ్ ఎగ్జిస్టెన్స్. పుట్టిన తర్వాత ఉండకపోవచ్చు కదండి. పుట్టిన తర్వాత వెంటనే
మరణించవచ్చు కదా, అలా మరణించకుండా ఉండుట, ఉండి పెరుగుట, వర్ధతే, విపరిణమతే, పరిణామమును చెందుట, అపక్షీయతే, వినాశ. ఈ ఆరుభావ వికారములు లేని ఆత్మస్వరూపుడను నేను అనే ఈ జ్ఞానం ఉందే, ఈ జ్ఞానం నువ్వు ఎక్కడి నుంచి పట్టుకొచ్చావో కానీ మహానుభావ, ఇలాంటి జ్ఞానం ఈ పృథివిలో ఎవరికి కలగదు. నువ్వు చూపించేవాడినా ఒకడిని చూపించు. ప్రతివాడు కూడా నేను ఫలానాప్పుడు పుట్టాడని డేట్ ఆఫ్ బర్త్ పట్టుకుని ఇటువంటి తిరుగుతున్నాడు తప్పిస్తే, నేను పుట్టలేదు, నేను చావబోవటం లేదు, నేను పెరగలేదు, నేనేమో నాకు గడ్డం మీద నెరియలేదు, నాకేమో జుట్టు తెల్లబడలేదు అని చెప్పి మునగాడిని ఒకడిని చూపించు నువ్వు. లేదు అటువంటి వాడు. కస్యచిత్ జ్ఞానం నా ఉత్పద్యతే, ఎవరికైనా ఒకటికి కలగాలి కదా. తర్వాత అవిక్రియ. అవిక్రియ అంటే కర్తృత్వ భోక్తృత్వములకు అతీతమైన ఆత్మ అంటే ఏమిటి? ఇప్పుడు ఒక స్వరూపంలో మార్పు రావాలంటే రెండు రకాలుగా మార్పు వస్తుంది. ఒకటి, నేను ఏదైనా కర్మని చేశాను అనుకోండి, ఆ కర్తృత్వంలో మార్పు వస్తుంది. లేదా నేను ఏ కర్మని చేయకుండా ఇక్కడ నేను కూర్చుని ఉంటే ఇంకొకటి వచ్చి నా మీద కర్మ చేసాడు అనుకోండి. నా మీద కర్మ చేయడం అంటే ఏమిటి? నా ఒంటి మీద ఏదో మట్టి విసిరాడు అనుకోండి, నేనేం చేయలేదు, నేను చేయబడ్డాను, నాలో వికారం వస్తుందా రాదా? కాబట్టి అవిక్రియ. కర్మని చేసినప్పుడు వికారం కలుగుతుంది, వికారం అంటే మార్పు. కర్మ చేయబడ్డప్పుడు కూడా వికారం వస్తుంది, కర్మని చేయించినప్పుడు కూడా వికారం వస్తుంది. ఈ వికారములు ఏమీ లేని ఆత్మ ఒకటి ఉందంటావు. అలాంటి ఆత్మ ఒకటి ఉందని నువ్వు అంటున్నావే కానీ ఆ జ్ఞానం గలవాడు ఎవడూ లేడు. నేను కర్తను కాను, అకర్త, నేను కర్తను కాను అనే జ్ఞానం గలవాడు ఎవడైనా ఒకడు ఉన్నాడా? అలాంటి జ్ఞానం వాళ్ళకి కలగదు. అహం ఆత్మ ఏకః, రెండవది లేదు, ఉన్నదల్లా ఒకే ఒక ఆత్మతత్వము అని నువ్వు అంటున్నావు. కానీ ఆ జ్ఞానము, అటువంటి ఆత్మస్వరూపము నేను అనే జ్ఞానము ఏ ఒక్కడికి కలగదు. ఎవరికైనా అటువంటి జ్ఞానం కలిగితే ఆత్మకర్త కాదు కనుక, భోక్త కాదు కనుక, అటువంటి ఆత్మస్వరూపంలో కర్మ అనేది ఉండనే ఉండదు కనుక, అటువంటి జ్ఞాన ప్రభావం చేత సర్వకర్మ సన్యాసం, కర్మలన్నీ దేహాదులు ఎందు ఉంటాయి తప్పిస్తే ఆత్మస్వరూపుడనైన నా యందు ఎట్టి కర్మలు లేవు అనే సన్యాసం. అది జ్ఞానాత్ సన్యాస, జ్ఞానం వల్ల సన్యాసం. అది మామూలుగా ఫిజికల్ సన్యాసం కాదు, జ్ఞానరూపమైన సన్యాసం, తెలుసుకోవటమే సన్యాసం. సో అటువంటి జ్ఞానరూపమైన సన్యాసము, అటువంటి జ్ఞానం కలిగితే జ్ఞానరూపమైన సన్యాసం ఉండొచ్చుగాక. అసలు కలగద్దు, అటువంటి జ్ఞానం ఎప్పుడూ ఎవడికి కలగదు. నువ్వు చెప్పేటువంటి ఆత్మ లాంటి ఆత్మ ఎక్కడ లేదు, ఎవరికి కలగదు, నభూతో నా భవిష్యత్తు. ఇలాగంటి శాస్త్రం ఏదో పట్టుకుని నువ్వు ముందుకు వచ్చావు అని పూర్వపక్షం. చూడండి ద్వైతం ఎంత గట్టిగా పట్టేసి ఉంటుందో. సో అంచేతనే ఇటువంటి పాఠాలు ప్రత్యేకంగా శ్రద్ధ గల వాళ్ళకి చెప్పాలి, కానీ ఊరికే జనం మీద పడి చెప్పేదేం కాదు ఇది. ఎందుకంటే ఎవరికీ అక్కర్లేదు, ప్రతివాడికి కూడా. నిన్న ఒక అమ్మగారు వచ్చారు నా దగ్గరికి, ఈ నిన్న కాదు ఈవేళ ధ్వజస్తంభ ప్రతిష్టకి వెళ్ళినప్పుడు అమ్మగారు వచ్చారు. అమ్మగారు వచ్చి ఏమన్నారంటే, మా అబ్బాయి కుదుటుగా లేడండి, వాడు కుదురుగా అయ్యేటువంటి ఉపాయం మీరు ఏమైనా చేస్తారా అని నన్ను అడిగారు. అంటే అమ్మ మీ అబ్బాయి వయస్సు ఎంత అని అడిగారు. 36 సంవత్సరాలు అని చెప్పారు. ఏం చేస్తున్నాడు? పెళ్ళి అయిందా అంటే అయింది. పిల్లలు కూడా ఉన్నారంటే 2 పిల్లలు. ఏం చేస్తున్నాడంటే బిజినెస్ చేస్తున్నాడు. ఇంకా మరి కుదురుగా లేకపోవడం ఏమిటి తల్లి అంటే, కుదుటుగా ఉండడండి, డబ్బంతా వేస్ట్ చేస్తూ ఉంటాడు, మీరేమైనా ఉపాయం పూజ ఏమైనా చేస్తారా అంటే, ఇప్పుడు నేను ఆవిడకి ఏం చెప్పాలి? అమ్మా, ఈ పుత్ర మాతృ ఈ భేదం ఉన్నదే, ఇలాంటిదేం ఉండదు, ఆత్మకర్త ఈ మాట నేను చెప్పాను అనుకోండి, ఆవిడ నాకేసి ఎగదిగా చూసి ఏమిట్రా ఇది ఇలా మాట్లాడతాడు, ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన, ఎక్కడైనా మార్స్ నుంచి వచ్చాడా లేకపోతే ఎర్రగడ్డ నుంచి వచ్చాడా, వాటి. సో నేను అన్నాను, మీరు ఇంతవరకు ఏం చేశారన్నా అంటే, పూజారి గారితో చెప్పానండి, ఆయన శనిగ్రహానికి అభిషేకం చేశాడు అని చెప్పేసి అన్నారు. చాలా మంచి పని చేశారమ్మా, మీరు చేయాల్సిందంతా చేశారు, ఇంక పైన అంతా సక్రమంగానే అవుతుంది, నేను ఆశీర్వదిస్తున్నాను, వెళ్ళండి ఏం చెప్పాను. నేను ఆశీర్వదించాను కూడా. ఆశీర్వచనానికి ఎంత ఫలం ఉంటుందో ఆవిడకే తెలియాలి. ఆశీర్వచనం కూడా చేశాను, ఎందుకంటే ఆవిడ కోరికని మనం తీర్చడమే మన డ్యూటీ. ఆ సందర్భంలో అలా అనిపించింది కాబట్టి అలాగా ఆశీర్వచనం చేసి మనం బయటపడాలి. కానీ ఆవిడ దగ్గర ఆత్మ, కర్త, భోక్త ఏం మాట్లాడతాం. కనుక ఇదిగో ఇటువంటి
ఇలాగంటే ఆత్మ ఒకటి ఉందని ఎవరికి ఇటువంటి జ్ఞానము కలగదు. ఇది పూర్వపక్షం. దాని మీద సిద్ధాంతం నా ఈ అభిప్రాయం తప్పు. ఎందువల్ల నజాయతే ఇత్యాది శాస్త్రోపదేశానర్థక్యాత్. ఇది సంగ్రహ భాష్యం అంటారు. ఊరికే సమాధానం సింపుల్గా చెప్పి దానికి వివరణం చెప్తారు. ఎందుకంటే ఇలాగంటే ఆత్మజ్ఞానం ఎవడికి ఏ ఒక్కడికి కూడా కలగదు అని నువ్వంటే నజాయతే మ్రియతే వా విపశ్చిత్ అని కఠోపనిషత్తు శృతి, అది మనసులో పెట్టుకుని ఉంటున్నారు. ఆ శృతినే శ్రీకృష్ణుడు కోట్ చేశాడు గీతలో. ఈ విధంగా శాస్త్రము, అటు వేదమనే శాస్త్రము, గీత అనే శాస్త్రము, ఈ శాస్త్రము ఆత్మస్వరూపమునకు పుట్టుక మరణము మధ్యలో వికారములు లేవు అని చెప్తోంది. ఈ ఉపదేశము వ్యర్థమైపోతుంది. ఎందుకంటే జ్ఞానోపదేశం చేసినప్పుడు ఆ జ్ఞానమును పొందేవాడు ఒక్కడు ఉంటే కూడా ఉపదేశం సార్థకమే. ఒక్కడుంటే చాలు. ఇప్పుడు సోమేన యజేత అనే వాక్యం ఒకటి ఉంది, సోమయాగము చేయవలను. ఎందుకండి ఈ వాక్యం? వేస్ట్ కదా, ఎవడు చేసేదే పెట్టిదా అని అంటే దానికి ఒక చోట వచ్చింది ఇలా రాజసూయ యాగాన్ని గురించి ప్రస్తావన వచ్చింది భాష్యంలో. ఎవడు చేస్తాడు ఈ రాజసూయ యాగం? ఎందుకు ఈ వాక్యాలు? రాజా రాజసూయేన స్వరాజ్యకామో యజేత. ఎందుకు ఈ వాక్యం వేస్ట్ కదా అంటే, వేస్ట్ ఏమిటయా, రాజసూయం ధర్మరాజు గారు చేశారు, మరొకడు చేశాడు, ఎవడో ఒకడు చేసేవాడు ఉంటే ఉన్నంత వరకు ఆ వాక్యం సార్థకమే, ఒకడున్నా చాలు అని సమాధానం చెప్తారు. సో ఆ విధంగా ఈ జ్ఞానం కలిగేవాడు ఒక్కడు ఉంటే ఆ వాక్యం సార్థకం అవుతుంది. ఆ జ్ఞానం ఒక్కడికి కలగదు అన్నట్లయితే ఏమిటవుతుంది? ఆ వాక్యము నిరర్థకము, వ్యర్థము అని చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి శాస్త్రము వ్యర్థము అని చెప్పడానికి వీల్లేదు కనుక, వీడు కూడా ఈ ప్రశ్న వేసిన వాడు కూడా శాస్త్రాన్ని అనుసరించేవాడే కదా, వైదికుడే కదా. కాబట్టి వేద ఉపదేశము వ్యర్థము అని అంగీకరించడం నీకు యోగ్యం కాదు కనుక నువ్వు అలా అనడానికి వీల్లేదు. ఇటువంటి ఆత్మ యొక్క జ్ఞానము ఎవరికీ కలగదు అని నీవు అనుట తగదు. అర్థమైంది కదండి? దాన్ని వివరిస్తారు. యథాచ శాస్త్రోపదేశ సామర్థ్యాత్ ధర్మాస్తిత్వ విజ్ఞానం కర్తుశ్చ దేహాంతర సంబంధి జ్ఞానంచ ఉత్పద్యతే తథా శాస్త్రాత్ తస్యైవాత్మనః అవిక్రియత్వాకర్తృత్వైకత్వాది విజ్ఞానం కస్మాన్నోత్పద్యతే ఇది ప్రష్టవ్యాః. ఈ ప్రశ్న వేసిన వాళ్ళు మీమాంసకులు. మీమాంసకులు అంటే కర్మవాదులు. అందరూ వాళ్లే, ఉన్నదంతా వాళ్లే. సమాజాన్ని అతలాకుతలం చేసేది మీమాంసకులే. సమాజంలో కొంత కర్మలు ఉపాసనలు నిలబెట్టేది కూడా వాళ్లే. వాళ్ళ వల్ల లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. సో మీమాంసకులు ఆ రిచువల్స్ని బాగా ముందుకు పుష్ చేస్తారు. ఎంతోమంది మహాత్ములు దీని మీద వ్యాఖ్యానం చేశారు. ఏమన్నారంటే రిచువల్స్ ఎలా ఆరంభమవుతాయంటే చాలా సరళంగా ఆరంభమవుతాయి. సింపుల్గా ఉంటుంది రిచువల్ ప్రారంభంలో. అది అలాగా మర్రి చెట్టు జడలని పాకినట్టుగా విస్తరించేస్తుంది. ఇప్పుడు వైదికుడు చేయాల్సిన రిచువల్స్ ఏమిటో తెలుసునండి. ఉదయం స్నానం చేయమని ఉంది. స్నానం చేయడానికి దానికి వైదికుడే అక్కర్లేదు కదా, ఎవడైనా ప్రతివాడు చేసేదే కదా. అది స్నానం అయిన తర్వాత నీళ్లు తీసుకుని గాయత్రీ మంత్రంతో సూర్యుడికి అర్ఘ్యాన్ని 3 సార్లు ఇయ్యి. దీనికి ఎంత ఎఫర్ట్ కావాలండి? ఆ తర్వాత గాయత్రీ మంత్రాన్ని 10 సార్లు 28 సార్లు జపం చెయ్యి. దీనికి ఎంత ఎఫర్ట్ కావాలి? సూర్యుడు ఎదురకుండా నిలబడి ఓ ప్రార్థన చెయ్యి. ఎంత ప్రార్థన అండి? మిత్రస్య జరుషణ ధృతశ్రవో అని మొదలు పెడితే 1.5 minutesలో అయిపోతుంది ప్రార్థన. ఇది రిచువల్. 5 నిమిషాలు రిచువల్. ఈ రిచువల్ ఎంత సింపుల్ అంటే మేము కాలంలో స్నానం చేసి అక్కడ నిలబడి చేసేసి వాళ్ళని అలాగే చేసేస్తారు కూడా. దీనికి ఇంకా సామగ్రి ఏమక్కర్లేదు. నిలబడి ఉంటాం, నీళ్లలో నిలబడే ఉంటాము, ఎదురుకుండా సూర్యుడు ఉంటాడు, టకటక చేసేయడమే. అక్కడికక్కడే అయిపోయింది. గట్టి మీదకి వచ్చేప్పటికి రిచువల్ అయిపోయింది. ఇంకా పూచి ఏమీ లేదు. మీరు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి కాఫీ తాగడమే. ఆ రిచువల్ అయిపోయింది.
ఆ తర్వాత అగ్నిహోత్రం చేసి ఓపికే మీకుంటే అగ్నిని వ్రేల్చి దాంట్లో రెండే ఆహుతులు, అగ్నయ స్వాహ సూర్యాయ స్వాహ ఉదయం, అగ్నయ స్వాహ సోమాయ స్వాహ సాయంకాలం, రెండు ఆహుతులు. ఇది ఇంత పటుక్కు చేస్తే వాడు మహావైదికుడి కింద లెక్క. ఇలాగుంటుంది రిచువల్. కానీ అది విస్తరించి 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 జడలు పాకేసి ఎంత పెద్దదైపోతుందంటే అలా రోజు జీవితం అంతా బ్రతికి జీవితం అంతా కూడా కర్మల్ని చేసినా ఇంకా చేయాల్సిన కర్మలు మిగిలి ఉన్నాయి అనే లెవెల్కి వచ్చేస్తుంది. సో రిచువల్స్ అలా కర్మకాండ అలా విస్తరించేస్తుంది. కర్మకాండ విస్తరిస్తే ఏమిటవుతుందంటే ఇక్కడ మీకు డిస్కషన్ అంతా కూడా మీరు చేసేటువంటి కర్మ ఏం చేస్తున్నారో ఏమి చేయటం లేదు కాదు డిస్కషన్, యాటిట్యూడ్స్ మీద డిస్కషన్. వేదాంతంలో డిస్కషన్ అంతా యాటిట్యూడ్స్ని బట్టి ఉంటుంది. కర్మకాండ బాగా విస్తరించేసి ఉందనుకోండి, వాడి యాటిట్యూడు జ్ఞానానికి విరుద్ధంగా కర్మని విస్తరింపజేసేదిగా నిర్మాణం అయిపోతుంది. యూ కెనాట్ స్టాప్ ఇట్. అదే యాటిట్యూడ్ నిర్మాణం అయిపోతుంది. దాన్ని ఎవడో ఆపలేడు. సో ఇప్పుడు ట్యాక్స్ లా ప్రాక్టీస్ చేసేవాడు నిద్రలో ఉన్నా కూడా ట్యాక్సే, కల వచ్చినా కూడా ట్యాక్సే, తెల్లారితే మళ్ళీ ట్యాక్సే అన్నట్టుగా ఎవడి ఆ ధోరణిలో పడిపోతాడు. ఆ మైండ్ ఆ గ్రూవ్లో పడిపోతుంది. సో వాడు ఊ అంటే కర్మ, ఆ అంటే కర్మలాగా అయిపోతాడు. ఆ కర్మవాదిగా అయిపోతాడు. కర్మవాదిగా అయిపోతే వాడి దగ్గరికి వచ్చి నీ యొక్క యథార్థ స్వరూపమైన ఆత్మ అకర్త అని చెప్పారనుకోండి, వాడు దాన్ని మృంగలేడు, క్రక్కలేడు. వేదం చెప్పింది కాబట్టి క్రక్కలేడు. వాడు కర్మవాది కనుక మృంగలేడు, ఎసిమ్యులేట్ చేసుకోలేడు, రిజెక్ట్ చేయలేడు. మృంగలేడు, క్రక్కలేడు అంటే అర్థం అదే. ఈ కెన్ నైదర్ ఎసిమ్యులేట్ ఇట్ నార్ రిజెక్ట్ ఇట్. అలా దాంతో కుస్తీ పడుతూ ఉంటాడు. ఈ కర్మవాదులు మీమాంసకుల యొక్క లక్షణం అలా ఉంటుంది. శంకరులు కర్మవాదులను చాలా గట్టిగా ఖండించారు. ముఖ్యంగా గీతా భాష్యంలో చాలా గట్టిగా ఖండించారు. ఎందుకు అలా ఖండించారంటే ఆయన పని కట్టుకుని ఖండించింది ఏం కాదు, శ్రీకృష్ణుని యొక్క ప్రతిపాదన ఆ విధంగా ఉంటుంది. శ్రీకృష్ణుడి కాలం నాటికే కర్మవాదము బాగా జడలు పట్టేసి వ్రేళ్ళు ఉనుకుని చాలా బలమైపోయింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ కర్మవాదులని ఆయన కొంత ఖండిస్తాడు. ఆయన ఇంకా మనం చూడబోతున్నాం, చాలా పరుషమైన పదజాలంతో ఖండిస్తాడు. ఇంత కర్మ అనవసరం అంటాడు. క్రియా విశేష బహుళాం అని అంటాడు చోట. ఎన్ని క్రియలరా, ఎన్ని క్రియలో ఎంత ఎంత విభిన్న క్రియలో. క్రియా విశేష బహుళాం, ఎన్ని క్రియలు, వందలాది కర్మలు. మళ్ళీ ఓ కర్మలో దీనికి దానికి తేడా, ఎంతంత తేడాలో, ఎంతంత విభేదమో, ఎన్ని క్రియలో అని ఓ చోట ముక్కు మీద వేలేసుకుంటాడు. సో ఈ కర్మవాదులని ఖండించుకుంటూ పోతాడు ఆయన. ఆ కామ్యకర్మలన్నిటినీ కూడా తుంగలో తొక్కమంటాడు. నిజం చెప్పాలంటే, ఖచ్చితంగా చెప్పాలంటే దట్ ఈస్ హౌ. అంటే తీసుకెళ్ళి అవతల వారేమని అర్థం, రిజెక్ట్ చేసేస్తాడు కామ్యకర్మ. నిత్యకర్మల్ని మాత్రం చేసుకోండి అని చెప్తాడు. అంటే రిచువల్స్ చుట్టూ ఏర్పడిన ఈ నాచునంతని తొలగించేసి రిచువల్స్ని లీన్ ఫామ్లో అట్టపెట్టి వీడు అంతఃకరణ శుద్ధి చేసి వీడిని జ్ఞాన మార్గంలోకి ముందుకు పుష్ చేసే ప్రయత్నం చేస్తాడు ఆయన. శ్రీకృష్ణుడు ఆ ప్రయత్నం చేస్తాడు, చాలా పూచీగా చేస్తాడు. దాని మీద మరి భాష్యం రాసినప్పుడు ఆ ప్రయత్నానికి అనురూపంగా భాష్యం నిర్మాణం అవుతుంది కదా. సో ఆ సందర్భంలో శంకరులు తన జీవిత కాలంలో చూసినటువంటి కర్మవాదుల యొక్క ధోరణులన్నీ ఖండిస్తారు. గీతా భాష్యంలో ఇది ఒక ప్రధానమైన లక్షణం. సో ఆల్రెడీ ఆర్ సీయింగ్, ఒక వైదికుడు వచ్చి ఆత్మ కర్త భోక్త భావ వికారములు ఆరు కూడా లేనిది అనే జ్ఞానం ఎవ్వడికి కలగదయా, నువ్వేదో చెప్తున్నావు కబుర్లు అని అంటే శంకరులు అంటారు, ఏం మాట మాట్లాడతావా, వైదికుడు అయ్యండి అలా మాట్లాడతావు. చూడు, ధర్మం అనేది ఒకటి ఉన్నది అనే జ్ఞానం నీకు కలిగిందా లేదా? ధర్మము అంటే వేదోక్త కర్మానుష్ఠానానికి ధర్మము అని పేరు. కాబట్టి ధర్మాస్తిత్వ విజ్ఞానం, ధర్మము అనే. ఇప్పుడు ఈ ప్రశ్న బుద్ధుడిని అడిగితే ధర్మం బౌద్ధుడిని అడిగితే లేదంటాడు వాడు. అలాగే అడగరు. వైదికుడు కనుక, మీమాంసకుడు కనుక వాడిని అడుగుతున్నారు, ధర్మం అనేది ఒకటి ఉన్నది అనే జ్ఞానం నీకు కలిగిందా లేదా? కలిగింది. ఎలా కలిగింది? శాస్త్రోపదేశ సామర్థ్యాత్. వేదము అనే శాస్త్రము ఉపదేశించటం చేత, ఆ ఉపదేశము యొక్క బలం చేత ధర్మము ఉన్నది అనే విజ్ఞానం మనకు కలిగింది. చిత్రం ఏంటంటే, ఇప్పుడు పుష్కరాలు వచ్చింది. పుష్కరాలు వస్తే 10 లక్షల మంది వెళ్ళి నదిలో స్నానం చేసి వచ్చారు. ఈ 10 లక్షల మందిని ఆ కర్మ చేయించినటువంటిది ఏమిటి? శాస్త్ర ఉపదేశం. ఎక్కడో ఉంది శాస్త్రం. అంత పెద్ద
గంభీరమైన శాస్త్రము, లేకపోతే అదేదో గీతలో చెప్పాడనో ఉపనిషత్తులో చెప్పాడనో అలాంటిది కూడా కాదు. ఎక్కడో స్కాంద పురాణంలో ఓ మూల ఉంది. స్కాంద పురాణం అని ఒక పురాణం ఒకటి ఉంది. ఎక్కడ ఉందో మీకు తెలియకపోతే స్కాంద పురాణంలో ఉందని చెప్పచ్చు. మధ్వ సంప్రదాయం వాళ్ళు శంకరాచార్యుల మీద లేనిపోని కథలన్నీ అల్లేశారు. ఏమని అల్లారండి? ఓ రాక్షసుడు ఉండేవాడు. ఈ రాక్షసుడు పూర్వజన్మలో రాక్షసుడై ఉండి భీముడి మీద కత్తి కట్టి భీముడి చేతిలో ఓడిపోయి మళ్ళీ భీముడి మీద పగ తీర్చుకోవడం కోసం మళ్ళీ శంకరాచార్యులుగా పుట్టాడు మణికంఠుడనే రాక్షసుడు అని ఇలాగ కథలన్నీ అల్లేశారు. అల్లేసి ఎక్కడి నుంచి పట్టుకొచ్చేవారా నాయన ఈ కథలు అంటే స్కాంద పురాణే అని చెప్పారు వాళ్ళు. ఈ స్కాంద పురాణం అన్నది 3-4 వెర్షన్స్ ఉన్నాయి, ఒక వెర్షన్ కాదు. తర్వాత ఇక్కడ లాహోర్ వెర్షన్ వేరు, మద్రాసు వెర్షన్ వేరు, కేరళ వెర్షన్ వేరు. లాహోర్ వెర్షన్లో 2 లక్షల శ్లోకాలు ఉంటే గోరఖ్పూర్ వెర్షన్లో 80,000 ఉన్నాయి. ఎంత తేడా చూడండి, ఓ 100 శ్లోకాలు ఇటు కూడా కాదు. కాబట్టి ఈ స్కాంద పురాణంలో ఏది ఎక్కడ ఉందో ఎవడూ చెప్పగలిగింది ఏం కాదు. కాబట్టి ఏదైనా ఉండొచ్చు దాంట్లో. ఎనీవే ఆ విషయం అలాంటి పెట్టండి. ఓ వాక్యం ఒకటి ఉంది ఏంటంటే, ఏదో ఆ నక్షత్రం అక్కడికి వచ్చినప్పుడు, లేకపోతే ఈ రాశి అక్కడికి వెళ్ళినప్పుడు, ఈ గ్రహం అక్కడికి వచ్చినప్పుడు ఈ నదిలో స్నానం చేస్తే పుణ్యము అని ఓ వాక్యం ఒకటి ఉంది. అలాగే శాస్త్రోపదేశం అది. ఆ ఒక్క వాక్యానికి బలం ఎంత అంటే లక్షల మంది వెళ్ళి స్నానాలు చేసి వస్తారు. కాబట్టి నువ్వు మీమాంసకుడు పోయి ఉండి అలా మాట్లాడుకో. నీకు ధర్మం అనేది ఒకటి ఉందని నీకు ఆ జ్ఞానం ఎలా కలిగింది? శాస్త్రోపదేశం వల్ల కలిగింది. తర్వాత కర్త అంటావు నువ్వు, ఆత్మకర్తని కదా నువ్వు అనేది. అంటే కర్మలను చేయాలి. కర్మలను చేస్తే ఏమిటవుతుంది? కర్మఫలం స్వర్గం వస్తుంది. ఎవరికి వస్తుంది స్వర్గం? ఈ దేహం ఇక్కడే మట్టిలో కలిసిపోతుంటే స్వర్గం ఎవరికి వస్తుంది అంటే అలా కాదండి. సూక్ష్మదేహం అనేది ఒకటి ఉంటుంది, అది ఇంకొక దేహాన్ని పొంది స్వర్గంలో సుఖాలు అనుభవిస్తుంది. ఏం చెప్తాడు వీడు అంటే దేహాంతర సంబంధి జ్ఞానం, కర్తు దేహాంతర సంబంధి జ్ఞానం. దీన్ని బృహదారణ్యకంలో కూడా చర్చించారు ఈ పాయింట్. సో కర్మని చేసేవాడు ఇంకొక దేహాన్ని పొంది అక్కడ కర్మఫలాన్ని అనుభవిస్తాడు అని వీడు చెప్తాడు. ఆ బేసిస్ మీద కర్మ చేస్తాడు. కాబట్టి కర్మని చేసేవాడికి మరొక దేహాన్ని పొంది, దివ్య దేహాన్ని పొంది భోగాన్ని అనుభవిస్తాడనే జ్ఞానం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? శాస్త్రోపదేశ సామర్థ్యాలు. వేదములో అలా ఉపదేశించబట్టే వచ్చింది. మాకు ఆత్మకర్త అనే జ్ఞానం కూడా అదే సోర్స్ నుంచి వచ్చింది. కాబట్టి ధర్మం అనేది ఉంది. కర్మ చేసిన వాడు కర్మఫలాన్ని మరో దేహంతో మరో జన్మలో అనుభవిస్తాడు అనే 2 అంశములు నీవు ఏ శాస్త్రం నుంచి సంపాదించావో తథా అదేవిధంగా శాస్త్రాత్, అదే శాస్త్రం వల్ల అదే ఆత్మ, ఆ కర్త అనుకునేవాడు ఉన్నాడే వాడి ఆత్మే, వాడి యొక్క యథార్థ స్వరూపం ఏది కలదో ఆ యథార్థ స్వరూపము అవిక్రీయమని, అంటే ఎట్టి భావ వికారములు లేనిదని, అకర్త అని, దాని యందు వాస్తవంగా కర్తృత్వము లేదని, అది నానా కాదు, అనేకము కాదు, అది ఏకమే అని అనే విజ్ఞానం కూడా. ఇంకా ఇలాంటివి ఏమైనా కొన్ని, భోక్త కాదని, అదేమో పుట్టుక లేనిదని, వినాశము లేనిదని, ఈ విధంగా ఆత్మస్వరూపానికి సంబంధించిన విజ్ఞానం అంతా కూడా మాకు అదే శాస్త్రం నుంచి లభించింది. ఆ శాస్త్రము ధర్మము ఉన్నది అని చెప్పినప్పుడు నీకు ధర్మజ్ఞానం కలిగి కర్మఫలాన్ని మరో దేహంతో మరో లోకంలో అనుభవిస్తాడు అని చెప్పినప్పుడు ఆ జ్ఞానం నీకు కలిగి, ఆత్మకర్త అని చెప్పినప్పుడు ఆత్మజ్ఞానం మాకు కలగదు. ఎందుకు కలగదు? కస్మాత్ నా ఉత్పద్యతే ఇది ప్రష్టవ్యా. అలా ఎందుకు కలగదు? నీకు నచ్చిన చోట జ్ఞానం కలుగుతుందా? అదే వేదంలో. అదే వేదంలోనేమో ఆత్మ అకర్త అని చెప్తే మాకు ఆ జ్ఞానం కలగదంటావా? ఎందుకు కలగదాయా? తస్మాత్ నా ఉత్పద్యతే ఇది ప్రష్టవ్యా. అటువంటి జ్ఞానం ఎందుకు కలగదు అని వాళ్ళని మేము ప్రశ్నిస్తున్నాము. కలుగుతుంది జ్ఞానం. నిన్న ఓ ప్రసంగం ఒకటి వచ్చింది ఓ మహాత్ముల దగ్గర. దేర్ ఈజ్ సో మచ్ కన్వర్షన్ ఎట్సెట్రా అని వస్తే దాని మీద ప్రసంగం వచ్చింది. ప్రసంగం వస్తే ఒకళ్ళు అన్నారు, వీ హ్యావ్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్, వీ హ్యావ్ టు డూ, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ అని అన్నారు. అని నేను అలా వింటూ ఉంటాను. నేనంత పెద్ద ముందుకు వెళ్ళి మాట్లాడి తక్కువగా ఉంటుంది. సో నన్ను అడిగారు మీ అభిప్రాయం ఏమిటని. నా అభిప్రాయంలో ఐ డు నాట్ థింక్ దట్ వీ డూ థింగ్స్, ఐ థింక్ దట్ థింగ్స్ గెట్ డన్ అని నేను అనుకుంటున్నాను.
పనులు నేను చేస్తాను, నేను చేశాను, చేస్తున్నాను, చేయబోతాను అని నేను అనను. అలా నేను అనను. పనులు జరిగాయి, జరుగుతున్నాయి, జరుగుతాయి అని అంటాను. అంటే మరి మీరు చేయకుండా జరిగిపోతున్నాయా? చేయకుండానే జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను. దట్ ఈజ్ హౌ ఐ థింక్. మరి ఎలా జరుగుతున్నాయి? ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను అని చెప్పాను. అలా ఎందుకు చెప్పానంటే, మనమేదో చేస్తున్నాము, మనం ఇంత సాధించాము, ఇంత చేస్తున్నాము అనేటువంటి భావన సరికాదు. అది తప్పది. దాంట్లో దోషం ఉంది. తన యందు అటువంటి కర్తృత్వాన్ని మనం ఇప్పుడు ఓ గోడలో నిలబెట్టి ఓ రూఫ్ వేసి నేను ఇదంతా వేసానంటే అది అర్థం లేని మాట. దానికి ఆ రూఫ్ అక్కడ పడిందంటే దాంట్లో 1000 ఫ్యాక్టర్స్ ఒక చోటకి చేకూరితే ఆ రూఫ్ పడింది. ఆ 1000 ఫ్యాక్టర్స్లో నేను చేసింది ఒక్క ఫ్యాక్టర్ కూడా లేదు. ఒక మహా ఉంటే ఒకటి ఉంది లోక దృష్టితో చూస్తే. కాబట్టి నాకు కర్తృత్వం అంటూ ఉంటే 1/1000 ఉంది. 999/1000 కర్తృత్వాన్ని రిజెక్ట్ చేసి 1/1000 కర్తృత్వంతో నేను కర్తను అని నేను చెప్పడం అన్నది అది అవివేకం అవుతుంది. ఒక్క పిసరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ 1/1000 కూడా లేదు. కాబట్టి నేనేమంటానంటే, నేను చేస్తున్నాను అని అనడం కంటే కొన్ని క్రియలు అవుతున్నాయి అని అంటే ఇంకా యోగ్యంగా ఉంటుంది అని చెప్పాను. నన్ను పుష్ చేస్తే చెప్పాను ఆ మాట. కాబట్టి ఆత్మ అకర్త అనే సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. శాస్త్రం వల్ల బోధిస్తోంది. అలాగంటే జ్ఞానం పుట్టదు అని ఎందుకని నువ్వు విచారం చేస్తే తెలుస్తుంది నీకు. కాబట్టి నువ్వు విచారం చేసి అనుభవానికి తెచ్చుకుంటే నీకే తెలుస్తుంది. నువ్వు అవేమీ చేయకుండా బండ స్వాధ్యాయులాగా కర్త కాకుండా ఎక్కడ కుదురుతుందండి అని లోతైన విచారణ లేకుండా పై మాటలు మాట్లాడితే దానికి అర్థం ఏమిటి? సో అలాగంటే ఇదేమీ కాదు. అటువంటి ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఇది ప్రష్టవ్యాహ. ఎవరికో ఒకళ్ళకి కలుగుతుంది. అందరూ బుద్ధులైపోతారేటి? ఎవడో ఒక బుద్ధుడు ఉంటాడు. సో బుద్ధుడు ఒకడు గుర్తించాడు సత్యాన్ని. అహం బుద్ధ అన్నాడు. నేను తెలుసుకున్నాను. బుద్ధ అనేది పేరేం కాదు. అదే ఆయన పేరేదో ఇంకోటేదో ఉంటుంది. సమ్ అదర్ నేమ్. వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు గౌతముడు. ఆయన బుద్ధుడు అయినాడు. ఎన్లైటెండ్ పర్సన్ అయినాడు. అండ్ యూ కెన్ బికమ్ దిస్. నేను బుద్ధుణ్ణి. ఆయన ఏమన్నాడంటే, నేను బుద్ధుణ్ణి, మీరు బుద్ధుణ్ణి ఆరాధించేవారుగా మిగిలిపోవద్దు, మీరు కూడా బుద్ధులు కండు, మీరు బుద్ధులు కాగలరు కండు అని చెప్తాడు ఆయన. ఆయన బుద్ధులు అవ్వమన్నాడు కానీ బౌద్ధులు అవ్వమనలేదు. నిజంగా ఆయన చెప్తాడు, డోంట్ బీ మై ఫాలోయర్స్, డోంట్ బీ ఫాలోయర్స్ ఆఫ్ బుద్ధ, బీ బుద్ధ అని అంటాడు. ఆయన ఉపదేశం అలా ఉంది. కనుక కాబట్టి జ్ఞానం ఎందుకు కలగదు? నువ్వు విచారం చేస్తే కలుగుతుంది. పోన్లే నీ మా ఇప్పుడు ఏదో కర్మ చేసుకుంటున్నామండి, ఆ జ్ఞానం సంగతి మేము తర్వాత చూస్తామను. మంచిది, మేము నిన్ను అకామిడేట్ చేస్తాం, నువ్వు మమ్మల్ని అకామిడేట్ చేయి. అంతేగాని అసలు అటువంటి జ్ఞానమే పుట్టదు అని చెప్పడానికి నీకు ఎంత తాహతు? అకస్మాత్ నా ఉత్పత్తి ఎందుకు పుట్టదు? ఇది ప్రష్టవ్యాహ అని వాళ్ళని ప్రశ్నించాలి. ఓకే, తర్వాత కరణాగోచరత్వాత్ ఇది చేత్ నా ఆత్మ అకర్త అనే జ్ఞానము, ఆత్మయందు కర్తృత్వము లేదు అనే జ్ఞానము ఇంద్రియ గోచరము కాదు. ఏదైనా జ్ఞానం పుడితే ఆ జ్ఞానము రెండు రకాలుగా ఉంటుంది. ప్రత్యక్షంగానైనా ఉంటుంది, అనుమాన రూపంగా ఉంటుంది. రెండు రకాల జ్ఞానం. ప్రత్యక్షం అంటే ఏమిటి? కంటితో చూసేది, చెవితో వినేది, ముక్కుతోటి ఆఘ్రాణించేది, నాలుకతోటి ఆస్వాదించేది, చర్మంతో స్పృశించేది. ఈ 5 జ్ఞానేంద్రియముల ద్వారా కలిగే జ్ఞానానికి ప్రత్యక్ష. అక్షం అక్షం ప్రతి ప్రత్యక్షం. అక్షం అంటే ఇంద్రియం. ప్రతి ఇంద్రియం ద్వారా కలిగేటువంటి జ్ఞానం కనుక ఇది ప్రత్యక్ష జ్ఞానము. దానికి కరణములు అంటారు. ఆత్మ అకర్త అని కంటితో చూసి తెలుసుకోవడానికి అవకాశం ఉందా? లేదు. వీడు ఇటు అటు తిరుగుతూ పనులు చేస్తూ ఆత్మ అకర్త అంటే మీరు చూపించండి. వాడు పని చేస్తున్నప్పుడు ఏ పని చేయకుండా కూర్చున్న ఆత్మ కంటికి కనపడుతుందా? ఏమీ కనపడదు. కాబట్టి ప్రత్యక్ష గోచరం కాదు. కొన్ని మనస్సుతోటి ఆలోచించి తెలుసుకోగలుగుతామా అంటే, మనస్సుతో ఆలోచించి ఏం తెలుసుకుంటారు? ఇప్పుడు రూము మీరు వెళ్ళేప్పుడు చాలా డర్టీగా ఉండే, మీరు వాపసు వచ్చేప్పుడు శుభ్రంగా క్లీన్గా ఉంది అంటే ఎవడో ఒకడు క్లీన్ చేసేయడని అనుకుంటారా, లేకపోతే ఆత్మాకర్త అనుకుంటారా? ఎవడో ఒకడు క్లీన్ చేసాడు కాబట్టి కర్తృత్వాన్ని అనుమానం చేస్తారు కానీ, ఇన్ఫరెన్స్ ఫలాన్ని బట్టి కర్మని ఇన్ఫర్ చేస్తారు కానీ ఆత్మకర్త అని ఎలా ఇన్ఫర్ చేస్తారు? కాబట్టి మనస్సు చేత కూడా ఆత్మ అకర్త అని తెలియబడదు.
ఇంద్రియముల ద్వారా ఆత్మకర్త అని తెలియబడదు, మనస్సు చేత ఆత్మకర్త అని తెలియబడదు. ఇంకెలా తెలుస్తున్నాయా? ఇంకెక్కడ జ్ఞానం? ఇంద్రియాలకి దొరకదు, మనస్సుకి దొరకదు, ఇంకేమి జ్ఞానం? కరణ అగోచరత్వాత్ ఇది చేత్. కాబట్టి ఆత్మకర్త అనే జ్ఞానము పుట్టదు. జ్ఞానం పుట్టాలంటే ప్రత్యక్షమైన అవ్వాలి, అనుమానమైన అవ్వాలి. రెండూ కాదంటివి, రెండూ అవటం లేదు ఆత్మకర్త అనే జ్ఞానము. కాబట్టి అటువంటి జ్ఞానం అనేదే లేదు. ఇప్పుడు దీనికి ఎలాగంటే అశబ్దమస్పర్శమరూపమవ్యయం తథారసం నిత్యమగంధవచ్చయత్. అయ్యా బ్రహ్మ ఏమిటో చెప్పమన్నారు. బ్రహ్మ అంటే శబ్దస్పర్శ రూపరసగంధములు లేనిది. ఇంకా ఏమిటో చెప్పండి. ఎందుకంటే మీరు ఇంతదాకా ఏం చెప్పలేదు. లేనిది అన్నారు కానీ ఉన్నది ఏమిటో చెప్పలేదు. ఇంకా ఏమిటో చెప్పండి. అంటే మనస్సుకి వాక్కుకి గోచరము కానిది. ఇంకా ఏమిటో చెప్పండి. కమాన్, డోంట్ స్టాప్ దేర్, కమాన్, సే సంథింగ్ మోర్. ఎందుకంటే నువ్వు ఇంతదాకా ఎనీథింగ్ పాజిటివ్ నువ్వేం చెప్పలేదు. అంటే ఇంతేనండి బ్రహ్మ గురించి ఇంకా మేము చెప్పేది లేదు అన్నారు. అంటే ఇది ఎక్కడ బ్రహ్మయా? నువ్వు చెప్పేది శూన్యంలా ఉంది తప్పిస్తే బ్రహ్మలా లేదు. కాబట్టి బ్రహ్మ అనేది లేదు. ఎందుకంటే ఉంటే అది కంటికైనా కనపడాలి, చెవికైనా వినపడాలి, ముక్కుకైనా వాసన ఏదో అవ్వాలి, కనీసం మనస్సుకి ఊహకైనా అందాలి. ఇవేవి కాదు, వాక్కుకైనా దొరకాలి. ఇంక వీటికి దేనికి దొరకదు. అంటే ఇంకా అలాంటిది ఏమీ లేదన్నమాట. కుందేటి కొమ్ములాంటిదన్నమాట. కుందేటి కొమ్ము అది కంటితో చూసేది కాదు, ముక్కుతో ఆఘ్రానించేది కాదు, ఏదీ కాదు. మనస్సుకి కూడా మీరు కుందేటి కొమ్ము ఎలా ఉంటుందో ఊహ చేయండి, వాక్కుతో వర్ణించి చెప్పండి పోనీ. కాబట్టి తుచ్చం. సుతరాము లేనిదేదో మీరు చెప్పి ఆ సుతరాము లేని దానికి ఒక అందమైన పేరు ఒకటి పెట్టారు. అదే బ్రహ్మ అని శూన్యవాదులు తోసిపుచ్చారు. కాబట్టి అలాగే నువ్వు ఆత్మకర్త అంటే అనే జ్ఞానం కలుగుతుంది అంటున్నావు. ఎలా కలుగుతుందా? జ్ఞానం ప్రత్యక్షం వల్ల కలుగుతుందా, అనుమానం వల్ల కలుగుతుందా? ఇంద్రియాల ద్వారా తెలుసుకుంటావా ఆత్మకర్తని, మనస్సు ద్వారా తెలుసుకుంటావా? రెండింటితోటి కూడా తెలుసుకోవడం సంభవం అవటం లేదు కనుక ఆత్మకర్త అనే జ్ఞానము పుట్టదు. ఇది చేత్ అని పూర్వపక్షం. అది సిద్ధాంతం. నా తప్పు. మళ్ళీ దాని మీద ఖండన. నా అంటే అది సరికాదు. ఎందువల్ల? మనసైవానుద్రష్టవ్యం ఇది శృతే. మనస్సుతోటే తెలుసుకోవాలి అని బృహదారణ్యక శృతి చెప్తాం. ఇంకా బృహదారణ్యకంలో చెప్పండి ఏమీ లేదు, అన్నీ చెప్పింది బృహదారణ్యం. ఇది చెప్పింది, ఇది చెప్పలేదని ఏమీ లేదు. సో మనస్సుతోటే తెలుసుకోవాలి అంటే ఏమండో మరి మనస్సుకి దొరకదని ఎప్పుడో మీరు చెప్పినట్టున్నారే. అంటే చూడు, మనస్సు ఒక స్థాయికి తీసుకొస్తే అటువంటి మనస్సుతో తెలుసుకోగలుగుతాము. అపవిత్రమైన మనస్సుతో అంటే రజస్తమో గుణముల మాలిన్యము గల మనస్సుకి దొరకదని అభిప్రాయం. మనస్సుకి దొరకదు అంటే రజస్తమో గుణముల దోషములు అధికముగా కలిగిన మనస్సుకి దొరకదు అని అభిప్రాయం. మనస్సు చేతను తెలుసుకోవచ్చు అంటే కేవల సత్వగుణమునందు స్థిరముగా నిలిచి ఉండే మనస్సుతో తెలుసుకోవచ్చు అని అభిప్రాయం. ఇప్పుడు అరగంటలో ట్రైన్ ఉందండి, వీడు ఇక్కడ నిలబడి ఉన్నాడండి. అరే నీకు ట్రైన్ దొరకదు, నువ్వు మిస్ అవుతావు అని అంటాడు. అంటే అభిప్రాయం ఏంటి? వీడేమో రిక్షాలో ఎక్కి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే నువ్వు రిక్షా మీద వెళ్దాం అనుకుంటున్నావు, నువ్వు ట్రైన్ అందుకోలేవు అని అభిప్రాయం. అంటే వాడు నేను ఇదిగో రిక్షాని వదిలిపెట్టేసి కారులో ఎక్కుతున్నాను అంటే దొరుకుతుంది. ఎందుకు దొరకదు? సో రజస్తమో గుణములతో నిండిన మనస్సుతో దొరకదన్నామే కానీ అసలే మనస్సుతో దొరకదని అభిప్రాయం కాదు. మనసైవానుద్రష్టవ్యం, మనస్సుతోటే తెలుసుకోవాలి. అంటే మనస్సుతోటే తెలుసుకోవాలంటే అభిప్రాయం ఏంటో తెలుసిన? దీని స్వరూపం, దీని పద్ధతి ఎలాగంటే మనస్సుకు అతీతమైన విజ్ఞానం. ఆత్మస్వరూపం మనస్సుకు అతీతమైనది. అయితే ఆ మనస్సుకు అతీతమైన దానిని మనస్సుతోటే మీరు అందుకోవాల్సి ఉంటుంది. ఇది ఎలాగంటుందంటే ఎత్తులో ఉన్న పండుని ఇప్పుడు 6, నేను 5'10" ఉన్నానండి, 5 feet 10 inches ఉన్నా. ఫ్రూటు 6 feetలో ఉంది. ఇప్పుడు అందుతుందా అందదా? అందుతుందా అంటే నేను ఇలా నిలబడితే అందదు. నేనేం చేయాలంటే 5 feet 10 inches దేహం యొక్క పరిమాణాన్ని స్ట్రెచ్ చేయాలి.
అంటే ఐ హ్యావ్ టు యూస్ ది బాడీ టు రైజ్ అబౌవ్ ది బాడీ, అప్పుడు దొరుకుతుంది. అంటే ఎప్పుడు కూడా మీరు దేహానికి అధిగమించాలి అంటే దేహం ఆరోగ్యంగా ఉండాలి. ఆ దేహభావాన్ని అధిగమించగలుగుతారు. అలాగే మనస్సుకి అందదు, కానీ మనస్సుని స్ట్రెచ్ చేస్తే దొరుకుతుంది. మనస్సుని స్ట్రెచ్ చేయాల్సి ఉంటుంది. మనస్సుని అమనీభావంలోకి తీసుకువెళ్ళాలి. అమనీభావం అంటే మనస్సు ధనం కాదు, మనస్సు లేని స్థితికి తీసుకెళ్ళాలి. మనస్సుని అమనీభావంలోకి తీసుకువెళ్ళాలి అంటే గౌడపాద ప్రక్రియ. మనస్సు పవిత్రంగా ఉండాలి, సత్వగుణ ప్రధానంగా ఉండాలి. అప్పుడే మనస్సుని అమనీభావంలోకి తీసుకువెళ్ళగలుగుతారు. ఇప్పుడు మీకు ఇది ఎలాగంటే, ఇప్పుడు దీపం ఇక్కడ వెలుగుతోందనుకోండి, కాగితం ఇక్కడ పెట్టారనుకోండి నీడ పడుతుంది. ఇక్కడిది పెట్టాననుకోండి కాగితం, మళ్ళీ నీడ పడుతుంది. ఈ కాగితాన్ని బాగా దీపం దగ్గరికంటా తీసుకెళ్ళిపోయారనుకోండి ఇంకా నీడ పడదు. ఆ రకంగా మనస్సులో తమో గుణం ఉంటుంది, అజ్ఞానం. దాన్ని విచారం చేత, ఆత్మ విచారం చేత తిరస్కరించాలి. మనస్సులో రజోగుణం ఉంటుంది, రాగ ద్వేషాలు, తీవ్రమైనటువంటి కామనలు ద్వేషాలు ఉంటాయి. వివేకం చేత వాటిని తిరస్కరించాలి. తిరస్కరించి మనస్సుని శుద్ధ సత్వగుణ ప్రధానంగా నిర్మాణం చేసి పెట్టుకోవాలి. శ్రీకృష్ణుడు చోట అంటాడు, సత్వం మనస్సులో నిండితే వాడి ఆ ఇంద్రియములలో దేహములో కూడా ఆ సత్వగుణం వ్యాపించి ప్రకటమవుతూ ఉంటుంది అని అంటాడు. వాడు మాట్లాడితే మధురంగా మాట్లాడతాడు, చూస్తే ప్రేమగా చూస్తాడు. సో ఈ విధంగా వాడు ఏదైనా పని చేస్తే అది కూడా కర్తృత్వ భావం లేకుండా చేస్తాడు. ఈ విధంగా ప్రతి అంశంలోనూ కూడా ఆ సత్వగుణము తొణికిసలాడుతూ ఉంటుంది అని వర్ణిస్తాడు చోట శ్రీకృష్ణుడు. ఒకడు రజోగుణంలో ఉన్నాడనుకోండి, భోగపరాయణుడు ఉన్నాడనుకోండి, వాడిని మీరు దేవాలయంలోకి తీసుకెళ్ళినా భోగవాసనని పట్టుకుని దేవాలయంలో ప్రవేశిస్తాడు. మూర్ఖుణ్ణి విశ్వవిద్యాలయంలో ప్రవేశపెడితే వాడు అజ్ఞానాన్ని అక్కడికి మోసుకొస్తాడు. సత్వగుణ ప్రధానుణ్ణి సారా షాపులోకి తీసుకెళ్తే వాడు అక్కడ కూడా ఈ సత్వగుణాన్ని మోసుకొస్తాడు. కాబట్టి ఆ సత్వగుణము అది ఎలా ఉంటుందో మనం చూద్దాం ఎదర. సో వైరాగ్యము, ఆ వినయము, ఇలాంటి లక్షణాలు కొన్ని ఉన్నాయి సత్వగుణానికి. ఆత్మనిష్ట. సో ఇటువంటి సత్వగుణ ప్రధానంగా మనస్సుని తయారు చేసుకుంటే ఆ మనస్సు ఇట్ హెల్ప్స్ టు ఓవర్కమ్ ఇట్ సెల్ఫ్ అండ్ దెన్ యు గెయిన్ ది నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్. అది ఆ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి. అందుకోసమే ఇక్కడ శంకరులు ఒక చక్కటి మాటని, వాక్యాన్ని రాస్తున్నారు. ఈ వాక్యాన్ని మహాత్ములు తరచుగా కోట్ చేస్తూ ఉంటారు. అందాము, శాస్త్రాచార్యోపదేశ శమదమాది సంస్కృతం మనః ఆత్మదర్శనే కరణం. మనః కరణం, మనస్సు సాధనము. దేనికి? ఆత్మదర్శనే. దర్శనం అంటే తెలుసుకోవటం. ఆత్మజ్ఞానమునందు మనస్సు సాధనము. ఎటువంటి మనస్సు అండి అంటే సంస్కృతం మనః, సంస్కరింపబడ్డ మనస్సు. మీరు అద్దంలో ముఖం చూసుకోవచ్చు. ఆత్మస్వరూపాన్ని తెలుసుకునుట అంటే అద్దంలో ముఖం చూసుకున్నంత తేలిక. కానీ అద్దం స్వచ్ఛంగా ఉండాలి, అదొక్కటే కండిషన్. అద్దం స్వచ్ఛంగా లేకపోతే ఏమవుతుందండి? ముఖం ఎలా కనపడుతుందండి? ఈ గడ్డం ఇలా నిలబడితే గడ్డం ఇక్కడను, తలకాయ అక్కడ ఉంటుంది, అవునా? లేకపోతే ఈ రెండు చెవులును, ఓ చెవు ఆ గోడ దగ్గరికి, ఈ చెవి గోడ దగ్గరికి వెళ్తాయి. డిస్టార్షన్ వచ్చేస్తుంది, ఎబరేషన్ వచ్చేస్తుంది అద్దం సరిగ్గా లేకపోతే. ఒకప్పుడు అద్దం బాగానే, అది రజోగుణం. ఒకప్పుడు అద్దం అద్దం నిండా మలికి ఉండి అసలు అద్దం అని కూడా అనిపించదు, అది తమో గుణం. కాబట్టి మనం ఏం చేయాలి? స్వచ్ఛమైన అద్దాన్ని, ఫిగర్ని డిస్టార్ట్ చేయని అద్దాన్ని పట్టుకోవాలి. పట్టుకుని మొహం చూసుకోవాలంటే ఎంత టైం పడుతుందో, ఎంత కష్టపడాలి? ఏమీ కష్టపడక్కర్లేదు. అలాగే మనస్సు కనుక స్వచ్ఛంగా ఉంటే ఆ మనస్సులో ఆత్మస్వరూపము ప్రతిఫలిస్తుంది. మనస్సు స్వచ్ఛం చేసుకోవాలి, అద్దాన్ని తడిగుడ్డ పెట్టి తుడవాలి. అలాగే మనస్సును కూడా సంస్కరించుకోవాలి. సంస్కృతం మనః. దేంతో సంస్కరించాలి? మనస్సుని స్వచ్ఛం చేసేటువంటి ఉపాయం ఏమిటి? శాస్త్రము. ముందు శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు, ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి, వాటిని చిక్కబట్టాలి. శాస్త్రము యొక్క ఉపదేశాన్ని ముందు స్వీకరించాలి. ఆచార్యముఖంగా స్వీకరిస్తే మంచిది. ఎందుకంటే శాస్త్ర ఆచార్య రెండు కలిపే పెడతారు. దీంట్లో నేను రెండు రకాల ధోరణులను చూశాను. ఎప్పుడూ ఎక్స్ట్రీమ్స్ ఎప్పుడూ తప్పే.
మిడిల్ పాత్ ఇస్ ది గోల్డెన్ పాత్, బుద్ధ. సో రెండు ఎక్స్ట్రీమ్స్. ఏమిటంటే ఎక్స్ట్రీమ్స్, గురువు నహి కుచ్ నహి, గురువు లేడు ఏం లేడు, పుస్తకం చదివేయడం జ్ఞానం పొందేయటము అని ఒక ఎక్స్ట్రీమ్. అసలు మా గురువే లేడని కూడా ఓపెన్గా చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. అది ఒక ఎక్స్ట్రీమ్. ఇంకా రెండో ఎక్స్ట్రీమ్ ఉంది. వీళ్ళు ఏమిటంటే మా గురువుగారి పాదాభివందనం చేసాము, పాదపూజ చేసేసాము, ఆయనకేమో కొత్త వస్త్రాలు ఇచ్చేసాము, చెక్కు కూడా ఇచ్చేసాము, ఇంకా మన పూచి అయిపోయింది, మన మోక్షాన్ని ఆయన చూసుకుంటాడు. ఇది కల్ట్ అంటారు. ఇదో ఎక్స్ట్రీమ్. ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ మధ్యన శాస్త్రము ఆచార్య అనే ఈ సంప్రదాయం నలిగిపోతూ ఉంటుంది. ఇదో పెద్ద సమస్య. ఇలా ఈ